ఇటీవల కాలంలో చాలా మంది రైల్వే స్టేషన్లలో కదులుతున్న రైలెక్కబోతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు తీవ్రంగా గాయపడి వికలాంగులుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళుతున్న రైలు సోమవారం రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఆగింది. తిరిగి కదులుతున్న సమయంలో కర్ణాటకలోని రాయచూర్కు చెందిన సతీష్ అనే వ్యక్తి పరుగున వచ్చి రైలెక్కేందుకు ప్రయత్నించాడు. కాలు జారడంతో అదుపు తప్పి రైలుకు ప్లాట్ఫామ్కు మధ్య ఇరుక్కుపోయాడు. ఈ ఘటన స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. బాధితుడు కేకలు విన్న ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, పోలీసులు ప్లాట్ఫామ్ను పగలగొట్టి అతి కష్టం మీద బాధితుడిని బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందించారు. సతీష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే శరీరం లోపల గాయాలయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు సిటీ స్కాన్ తీయాలని డాక్టర్లు చెబుతున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనలో బీదర్ యశ్వంతపూర్ రైలు వికారాబాద్ స్టేషన్లోనే 2 గంటల పాటు నిలిచిపోయింది. నార్మల్గానే ఉంది. లోపలైతే ఇంటర్నల్ గా డ్యామేజ్ ఎక్కువగా అయినట్లయితే అనిపించట్లేదు. బట్ స్టిల్ కొన్ని ఎక్స్రేస్ తీయాల్సి వస్తుంది. తలకి కూడా ఒకసారి సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాతనే ఎలా ఉంది అనేది చెప్పగలం. అప్పటిదాకా లోపల ఎంటైర్లీ కండిషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ వీ హ్యావ్ సీన్, ఇప్పటి వరకు బీపీ, టెంపరేచర్, పల్స్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. సో ఇప్పటి వరకు అయితే నార్మల్ స్టేబులే ఉన్నారు. ఓకే, ఇంకొన్ని టెస్ట్ కోసం హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాం. సో ఉస్మానియాకి తీసుకొని వెళ్ళింది. వికారాబాద్ రైల్వే స్టేషన్లో బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్లాల్సిన రైలు ఇక్కడ నుంచి వికారాబాద్ స్టేషన్ నుంచి కదిలినాక ఒక ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కడం జరిగింది. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు అతను స్లిప్ అయి పడిపోయాడు. ఆ పడిపోయిన సమయంలో ఆ కోచ్కు ప్లాట్ఫామ్కి మధ్యలో అతను రోల్ అవ్వడం జరిగింది. ఇంతలో గమనించిన ప్రయాణికులు ఏసీపీ చేసి బండిని ఆపేశారు. సత్వరం మేము అక్కడికి చేరుకొని అతన్ని రక్షించడానికి శాశక్తుల ప్రయత్నం చేశాం. అతడు బాడీని బయటికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయిన తరుణంలో అక్కడున్న ప్లాట్ఫామ్ని పగలగొట్టి మరీ అతన్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ప్లాట్ఫామ్ పగలగొట్టి అతన్ని బయటికి తీసుకోవడం అన్న సమయంలో అతడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా అతనితో మాట్లాడుతూ, మీకు ఎలాంటి ప్రమాదం లేదు, మేమంతా ఉన్నాం, మా యంత్రాంగం అంతా ఉంది, మీకు ఎలాంటి ఆపద జరగదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అతనికి కలిగించి అతన్ని ప్రాణాలతోటి బయటికి తీయగలిగాం. ఆ తర్వాత ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ వికారాబాద్కి అతన్ని తరలించడం జరిగింది. ప్రస్తుతము ఆ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.